హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒక అబ్బాయి వచ్చాడు జాబ్ గురించి. వాళ్ళ చెల్లెలు జాబ్ కావాలనేసి వాళ్ళ ఇంజనీరింగ్ అయిపోయిందట. చాలా తక్కువ కులం, చాలా మనిషి బాగోడు. వచ్చిందా కూర్చోమన్నా. కూర్చొని తర్వాత మా ఫ్రెండ్ కొడుకు వచ్చాడు. ఇదేంటి అంకుల్ అతను అక్కడ కూర్చోబెట్టారు, తక్కువ కులం మీ ఇంట్లో కూర్చోబెట్టడం ఏంటి అన్నాడు. తప్పమ్మ ఎప్పుడు అలా మాట్లాడకని చెప్పేసి పంపించాను. పంపించిన తర్వాత 15 రోజుల తర్వాత వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, హీరోయిన్ కంటే చాలా బాగుంటుందండి. అంత బాగుందంటే అది వచ్చాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత రత్నదీప్కి వెళ్ళంటే సరే వెళ్తాను. ఈ అమ్మాయి ఎవరంటే జాబ్ గురించి వచ్చిందని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. కొన్ని ఐస్లు 2 కొనుక్కున్నాడట. ఐస్లు కొనుక్కున్న తర్వాత అతను తిన్న మనిషి ఆ అమ్మాయి తినేసింది. సగం తినేసిన తర్వాత ఆ ఐస్ ఇచ్చి తీసుకొని నేను ఎంతో తినలేను అన్నాడు. ఇదేంటి నేను ఎంగిల్ చేశాను కదండి, తప్పు అన్నది. పర్వాలేదు ఇవి అనేసి తినేసాడు ఆ ఐస్. టిష్యూ పేపర్తో మూతి తుడుచుకునేది కూడా పారికి ఇక్కడ కూడా పారేస్తానని జేబులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇదే మాట్లాడికి నన్ను ఒక మాట అన్నాడు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, చాలా మంచి గుణం, చాలా మంచి అమ్మాయి అనేసి. సరే నీకే చదువు లేదు, ఏది ఉద్యోగం లేదురా కదా, సరే అడుగుతానే అన్నాను. మాట్లాడి ఆ అమ్మాయిని అడిగాను. అంకులు మీరు ఎలాగ అంటున్నారు అంకులు, అతనికి తిరుగుతున్నాడు, నాకు 2 రోజులు అతను గమనిస్తున్నాను, అసలు పద్ధతి ఏం బాగోలేదు అతనిది, ఎలాగంటా. అయినా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు, వాళ్ళకి ఆస్తి అనేది లేదు, చిన్న గుడిసె ఉంది, గుడిసెలో ఉంటున్నాం మేము, అలాంటిదేమో ఎలాగ అంటున్నా. ఒకసారి ఆలోచించండి అంకుల్, మీరు కాదంటే నేనేం చెప్పలేను, మీరు ఎలా చెప్తే మా తల్లిదండ్రులు కూడా అలాగే అనిపించుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నాను అంకులు. ఏంటంటే నాకు చాలా తప్పు అనిపించింది. అయిన తర్వాత ఈ అబ్బాయితో చెప్పిన, ఎవరో తెలుసా అంటే మొన్న వచ్చారు కదా వాళ్ళ అన్నీ, నువ్వు ఇదే అన్నావు కదా, వాళ్ళ సొంత చెల్లి అన్నాను. అలాగా పర్వాలేదు అంకుల్, నేను చేసుకుంటాను, ఏం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాను అన్నారు. అంటే అందంగా ఉండి మంచి డ్రెస్ వేసుకుంటే కుల మతాలు ఉండవు, పిచ్చిగా ఉంటే కుల మతాలు ఉంటాయి. ఇది మనకు సాంప్రదాయం. మీ అభిప్రాయం ఎలాగుందో నాకు చెప్పండి దయచేసి.